అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎస్వి యూనివర్సిటీ, వేదిక యూనివర్సిటీ పరిసరాల్లో ఇటీవల చిరుతల సంచారం అనేది ఎక్కువైందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఫారెస్ట్ అధికారులు బోన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఇటీవల గడిచిన 4 నుంచి 5 నెలలుగా ఈ చిరుతల సంచారం అనేది జూ పార్క్ రోడ్లో తరచూ చిరుతలు కంట పడుతూనే ఉన్నాయని చెప్పాలి. ఇటీవల ఒక వ్యక్తి 2 వీలర్ మీద వెళ్తున్నటువంటి ఓ ద్విచక్ర వాహనదారుడి మీద కూడా ఓ చిరుత దాడి చేస్తున్నటువంటి వీడియోను కూడా వెనక వైపు వెళ్తున్నటువంటి కారులో వాళ్ళు ఆ వీడియో తీసి వివిధ మాధ్యమాల్లో కూడా పెద్ద వైరల్ అయినటువంటి పరిస్థితి. అయితే తరచూ కూడా ఈ యొక్క జూ పార్క్ రోడ్డు, ఈ యొక్క యూనివర్సిటీల పరిధిలో తరచూ చిరుతల సంచారం అన్నది మాత్రం ఎక్కువైందని చెప్పాలి. ఉదాహరణకు ఈ యొక్క యూనివర్సిటీలో మనం ఒకసారి ఇక్కడ ఎందుకు తరచూ ఈ యొక్క చిరుతల సంచారం ఎందుకు జరుగుతుందనేసి అధికారులు ఒక అంచనాకు వస్తే మాత్రం ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క శునకాలు అధిక సంఖ్యలో ఈ యొక్క యూనివర్సిటీ పరిధిలో తిరుగులాడుతూ ఉంటాయి. ఈ యొక్క వ్యర్థాలు వేయడం, ఈ రకంగా ఈ యొక్క ప్రాంతంలో క్యాంటీన్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క ఉద్దేశంతో ఈ చిరుత అన్నది ఈ శునకాలకు అలవాటు పడి పదే పదే ఈ యొక్క ప్రాంతంలోనే తిరుగులాడుతున్నట్టుగా కూడా అధికారులతో ఒక అంచనాకు వచ్చినట్టు పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాటిని కట్టడి చేసే విధంగా మొత్తం 4 బోన్లు కూడా ఏర్పాటు చేశారు. ఎస్వి యూనివర్సిటీ, వేదిక యూనివర్సిటీ, జూ పార్క్ రోడ్లో 2 బోన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే నిన్న రాత్రి ఒక 7.5 సంవత్సరం వయసు కలిగినటువంటి ఓ చిరుత ఎస్వి యూనివర్సిటీ ప్రధాన బిల్డింగ్ అయినటువంటి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద బోన్లో చిక్కినటువంటి పరిస్థితి ఒకసారి మనం గమనించవచ్చు. ఆ యొక్క చిరుత అడుగుజాడలు కూడా ఏ రకంగా ఉన్నాయో, మట్టి తేమగా ఉన్న నేపథ్యంలో చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. మనం చూస్తున్నటువంటి ఈ బోన్లోనే నైట్ ఆ చిరుత చిక్కినటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రధానమైనటువంటి బిల్డింగు నిత్యం కూడా విద్యార్థులు, ఉపాధ్యాయులు నిత్యం ఈ యొక్క ప్రాంతాల్లో తిరుగులాడుతూ ఉంటారు. ప్రధానంగా ఇటు దగ్గరలోనే క్యాంటీన్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రదేశంలో మాత్రం ఈ చిరుత తిరగడం అన్నది మాత్రం ఒకంత యూనివర్సిటీలో ఉన్నటువంటి సిబ్బందిని అంతా కూడా భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఫారెస్ట్ అధికారులు ఈ యొక్క ప్రాంతంలో ఆ యొక్క చిరుత ఏ ప్రాంతంలో తిరుగుతుందనేసి అనేక సార్లు దాన్ని అబ్జర్వ్ చేసి ట్రాక్ కెమెరాల ద్వారా గుర్తించి తర్వాత ఈ ప్రాంతంలో బోన్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ బోన్కి నిన్న చిక్కడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు యూనివర్సిటీ అధికారులని చెప్పాలి. ఎందుకంటే తరచూ ఈ యొక్క ప్రాంతంలో హాస్టల్ వద్ద కావచ్చు, ఇటు వేదిక యూనివర్సిటీ పరిధిలో కావచ్చు, నిత్యం కూడా ఎక్కడో ఒక చోట ఈ శునకాలను చంపడం, దుప్పిని చంపడం లాంటివి జరుగుతూనే ఉందని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలోనే ఉన్నటువంటి స్థానికులు కూడా విద్యార్థులు కావచ్చు, అధికారులు కావచ్చు తీవ్ర స్థాయిలో భయాందోళనకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పాలి. కొంతమంది యొక్క అధికారులు కూడా వచ్చున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ యొక్క బంధించినటువంటి చిరుతని ఏదైతే డీఫారెస్ట్లోకి తీసుకెళ్ళి అక్కడ వదిలే విధంగా కూడా చర్యలు చేపట్టారని చెప్పాలి. చెప్పండి, మీరు ఇక్కడ పనిచేస్తారు సార్? చెప్పండి, ఎప్పుడు చూస్తారు మీరు? మేము ఇది గత 3 రోజుల క్రితం నుంచి ఇక్కడ మా వాళ్ళు వాచ్మ్యాన్స్ డ్యూటీ పరంగా చూశారు. ఈవినింగ్ 8 గంటల సమయంలో ఇక్కడ యూనియన్ బ్యాంక్ ముందర రోడ్డు క్రాస్ చేసినట్టు మాకు చర్యలు అక్కడ ఆనవాళ్ళు కనపడ్డాయి. వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇస్తానని మేము ఫారెస్ట్ వాళ్ళకి తెలియపరిచాము. తర్వాత మళ్ళీ వాళ్ళు మార్నింగ్ 4:15 సంథింగ్ సమయంలో రోడ్ సైడు చెట్టు కింద ఉన్నట్లు మా వాళ్ళు పసిగట్టి ఇంటిమేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఫారెస్ట్ వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళు వచ్చి చూసి అది లోపల చెట్టులోకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఉదయం వాళ్ళు వచ్చి దాన్ని మేము కనిపెడతాం, ఇప్పుడు నైట్లో అని చూడలేమని చెప్పేసి వాళ్ళు తిరిగి వెళ్ళి మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ వచ్చి మేము ఇక్కడ పసిగట్టినటువంటి వాటి చర్యలు అవన్నీ చూసాము. వాటి ఆనవాళ్ళు, ఫుట్ ప్రింట్స్ అన్నీ చూసిన తర్వాత కంపల్సరీ మూమెంట్స్ ఉందని కన్ఫర్మ్ చేసుకొని ఫారెస్ట్ వాళ్ళు మళ్ళీ మరుసటి రోజు ఇక్కడ కెమెరాస్ అమర్చడం జరిగింది. వాళ్ళు మేము వెంటనే ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు స్పందించి కెమెరాస్తో పాటు అబ్జర్వేషన్ చేశారు. అబ్జర్వేషన్ చేసి అది తీసుకున్న చర్యలు మరుసటి రోజు ఇక్కడికి వచ్చినట్లు ఆ కెమెరాస్లో రికార్డ్ అవ్వడం వల్ల మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళు పై అధికారుల దృష్టికి తెలియకెళ్ళి అక్కడ నుంచి వాళ్ళు బోన్ ఏర్పాటు చేసి ఆ బోన్లో అన్నది నైట్ ఆ మూమెంట్స్ ప్రకారం నైట్ 4 o'clock సంథింగ్లో ఇక్కడ క్యాప్చర్ అవ్వడం జరిగింది. అంటే ఇది ప్రధానం ఈ ఒక్క చిరుతైనా ఇంకా ఉన్నాయని భావించవచ్చు. అంటే గతంలో మనం చూసిన ఒక హాస్టల్ ఏదైతే మహిళలు సంబంధించినటువంటి హాస్టల్ వద్ద కావచ్చు, దానికి ముందు మరొక బిల్డింగ్ వద్ద కూడా కనబడినటువంటి పరిస్థితి. మొత్తం ఎన్ని చిరుతలు ఉండొచ్చని మీరు, అంటే నిత్యం మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది, ఎన్ని ఉండొచ్చని మీరు భావిస్తున్నారు? చెబుతాం. మేము చూసిన పరీక్షలో నేను గత 2 నెలలుగా ఇక్కడ నేను జాయిన్ అయ్యాను. నేను చూసిన సమక్షంలో మా వాళ్ళు నాకు ఇచ్చిన జ్ఞానం ప్రకారం నేను అబ్జర్వేషన్ చేసిన దాంట్లో బీఫార్మసీ ముందర కూడా ఒకరోజు నైట్ మేము లైట్ వెళ్తుర్లో గేటు ముందర నిలబడడం కూడా చూసాము. మేము బండి వెళ్ళి వెహికల్ అలా తిప్పడం వల్ల ఆ ఫోకస్ వల్ల అది వెనక్కి వెళ్ళడం జరిగింది. రివర్స్ అలా చెట్టలేక పొదల్లోకి వెళ్ళిపోయింది. అలానే ఇక్కడ ఉమెన్స్ హాస్టల్ ముందర కూడా మూమెంట్స్ అనేది ఉన్నదని తెలిసింది. దాంతోపాటు ఇక్కడ ప్రెస్ ఏరియా అనేది ఉంది. అక్కడ కూడా మాకు చుట్టూ లైట్స్ ఏం లేవడం వలన, చుట్టూ పొదలు ఉండడం వలన ఆ పొదల్లో కూడా అది మూమెంట్స్ ఉన్నట్లు మాకు అక్కడ ఉన్న స్టూడెంట్స్ ద్వారా కూడా
తెలియపరిచారు. వీటన్నిటిని చూస్తే మాకు దీని పరిచి ఇదే కాకుండా ఇంకా కూడా దీని పిల్లలు కూడా ఇది చిన్న సైజు, అక్కడ మేము బీఫార్మసీ దగ్గర చూసినది కొద్దిగా చిన్నదిగా ఉన్నది ఆ రోజు. ఇది కాకుండా ఈరోజు క్యాప్చర్ అయిందే కాకుండా ఇంకా కూడా దీని పిల్లలు ఉన్నాయన్న దృష్టికి మా వాళ్ళు తీసుకొచ్చారు. దీని మీద ఫారెస్ట్ వాళ్ళు ప్లస్ అధికారులు చర్యలు తీసుకుని మా ఉన్నటువంటి వారికి సేఫ్టీ ప్రొటెక్షన్తో పాటు వాచ్మెన్స్కి, సెక్యూరిటీస్కి అందరికీ అన్ని విధాలా వాళ్ళకి సేఫ్టీని ప్రొవైడ్ చేస్తూ వీటితో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ ఎటువంటి హాని కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే మీరు ప్రధానంగా ఇదంతా కూడా ఫారెస్ట్లో ఉన్నటువంటి పరిస్థితి, మీ వాచ్మెన్స్ హాస్టల్స్ ఉన్నాయి, మీ సెక్యూరిటీ ఉన్నారు, నైట్ టైంలో కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా మనం ఏదైతే క్వార్టర్స్ ఉన్నాయో ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైనటువంటి చెట్లతో నిండి ఉంటుంది. మీరు సెక్యూరిటీ పరంగా ఎటువంటి పద్ధతులు, లేకపోతే మీరు అధికారుల దృష్టికి మీ సమస్యలు తెలియజేశారా? మొదట నేను జాయిన్ అయిన తరుణంలో ఇక్కడ విద్యుత్ దీపాలు కూడా లేకుండా అలాంటి చీకట్లో ఉండేది. అవి సార్ దృష్టి తీసుకున్న వెంటనే చర్యలు తీసుకొని వీలైనంత వరకు వాటిని ఏర్పాటు చేశారు. ఇంకా కూడా ఆ చర్యలు చేస్తూ ఉన్నారు. 1 by 1 ఒక సైడ్ నుంచి క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. దీని ద్వారా మాకు సెక్యూరిటీ పరంగా కావాల్సిన రిక్వైర్మెంట్స్ కూడా మేము తెలియపరిచాము. వాటిని కూడా మేము పూర్తి చేస్తామని చెప్పారు 1 by 1 చూసుకుంటూ. కానీ ఇప్పుడు ఉన్నటువంటి చుట్టుపక్కల మొత్తం ఓపెన్గా ఉండడం వలన ఇక్కడ మనం కంట్రోల్ చేసిన వెనక నుంచి వేదిక నుంచి జూ పార్క్ నుంచి అటు సైడ్ ఓపెన్గా ఉండడం వలన మనం దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాము. దీనికి కూడా తగు చర్యలు తీసుకొని వాటి తగు ఏర్పాట్లు అనేది చేసామంటే ముందు మనకి ఇలాంటి పరిస్థితి రాకుండా మనం వాటిని సేఫ్టీకి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. మనం చూస్తున్న ఏదైతే యూనివర్సిటీకి సంబంధించి సెక్యూరిటీ సంబంధించిన ప్రధాన అధికారి అయిన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ నైట్ టైం కూడా హాస్టల్స్ ఉంటాయి. అదే రకంగా అనేక డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. నైట్ టైంలో చాలా ఇబ్బందులు కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తగిన ఏదైతే జాగ్రత్తలు పాటించే విధంగా వారికి ఉన్నత అధికారుల దృష్టి కూడా మేము తీసుకెళ్ళామని కూడా తెలియజేస్తున్నారు. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు కొన్ని లైన్లో ఏదైతే ఈ యొక్క యూనివర్సిటీ అన్నది చాలా విస్తారమైనటువంటి పెద్ద యూనివర్సిటీ. ఇదంతా కూడా ఈ యొక్క శేషాచలం అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్నటువంటి నేపథ్యంలో చాలా దట్టమైనటువంటి చెట్లన్నీ కూడా ఉంటాయి. చాలా గంభీరమైనటువంటి పొదలు ఉన్నటువంటి నేపథ్యంలో చాలా ఇబ్బందికర వాతావరణం కూడా ఇక్కడ ఉంటుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో అధికారులకు మాత్రం పూర్తి స్థాయిలో తెలియజేసాం. వారు కూడా మాకు తగిన ఏర్పాట్లు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని కూడా సెక్యూరిటీ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రాంతంలో మాత్రం చిరుతల సంచారం అనేది కేవలం ఇవాళ బోన్లో పడిన ఒక చిరుతే కాదు, మరిన్ని చిరుతలు కూడా ఉండొచ్చనేసి సిబ్బంది కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మనం చూస్తున్నాం ప్రధాన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద ఇవాళ ఈ చిరుత చిక్కడం అన్నది మాత్రం సిబ్బందికి ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రం ఒక ఇంత భయాందోళన మరింత పెరిగిందని చెప్పాలి. సహజంగా బోన్లో పడి చిక్కింది కదా, ఇంకెందుకు భయం అని మనం అనుకోవచ్చు. కానీ ఇది ఒక్కటే కాదు, ఇలాంటివి ఇంకెన్ని చిరుతలు ఉన్నాయో తెలియని పరిస్థితితో ఈ యొక్క సిబ్బంది, అధికారులు అందరూ కూడా ఒక ఇంత భయాందోళనలో ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి కూడా నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.